హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే జంగారెడ్డిగూడెంలో అయితే ఉన్నాము. మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో ఈరోజు జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వరకు అయితే జర్నీ చేస్తున్నాము. జంగారెడ్డిగూడెంలో ఎదురుకుండా తీసుకుంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3, 4 అన్ని రాజమండ్రి సైడ్, తాడేపల్లిగూడెం సైడ్ వెళ్ళి బస్సెస్ అయితే అవుతాయంట. ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీదేమో పోలవరం వెళ్ళి బస్సు ఆగుతుందంట. ఏలూరు వెళ్ళి పల్లి వెలుగు బస్సెస్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే అవుతాయంట. మార్నింగ్ 5:10 నుంచి నైట్ 9:30 వరకు అయితే ఉంది. ప్రతి 25 నిమిషాలకు ఒక బస్సు. ఇప్పుడు టైం అయితే 10:40 అయితే అయిపోయింది. 10:40కి ఒక పల్లి వెలుగు బస్ అయితే ఉండాలి. ముందైతే ఒక ఎక్స్ప్రెస్ ఉంది, మరి అది ఎక్కడికి వెళ్తుందో తెలీదు. 10:40 బస్సు. ఇది ఎక్స్ప్రెస్ బస్సే, కానీ పల్లి వెలుగు కింద తిప్పుతున్నారు. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు వరకు. బస్ నెంబర్ తీసుకుంటే AP 35Z0145. ఇప్పుడు వచ్చింది బస్సు. ఖాళీ అవ్వాలి, మనం మళ్ళీ ఎక్కాలి. మళ్ళక్క మామూలుది అయితే కాదు, ఇప్పుడు బ్యాక్ సీటే. బస్సు ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. ఎక్స్ప్రెస్ కాబట్టి సీటింగ్ కంఫర్ట్ అయితే కొంచెం బాగుంటుంది పల్లె వెలుగుతో పోల్చుకుంటే. టికెట్ అయితే తీసుకున్నాము. జంగారెడ్డిగూడెం నుంచి ఏలూరు మొత్తం 55 కిలోమీటర్లు, 60 రూపాయలు అయితే పడింది. 55 కిలోమీటర్ల జర్నీ, దగ్గర 2 గంటల టైం అయితే పడుతుంది. ఇప్పుడు టైం చూసుకుంటే 10:47, సరే 10:50 అనుకుంటే 11:50, 12:50, 1 గంట దగ్గర అవ్వచ్చేమో. సీతారామ మందిరం జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం దగ్గర నుంచి ఏలూరు వెళ్ళే రూట్లో మనకి ద్వారకా తిరుమల, అదే చిన్న తిరుపతి ఆలయానికి వెళ్ళే రూట్ కూడా ఉంటుంది. పోలీసులు ఎక్కడికెక్కడ వాయిన్ చేస్తున్నారు. ఫస్ట్ కెనాల్ అయితే క్రాస్ చేసాం మన జర్నీలో. గోదావరి జిల్లాలకి ఈ ఏలూరు జిల్లాకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏలూరు, కృష్ణా అంతా కొంచెం వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. ఈ గోదావరి జిల్లాలో ఎక్కువ వరి, కొబ్బరి ఉంటుంది గోదావరి జిల్లాల్లో. అండ్ ఏలూరు, కృష్ణా ఇటు సైడు పామాయిల్ తోటలు, మొక్కజొన్న తోటలు, పొగాకు తోటలు డిఫరెంట్గా అయితే ఉంటాయి. గురువాయిగూడెం. ఇక్కడ షాపులు, మార్కెట్లు అలాంటివి చాలా తక్కువ. రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద పెట్టి అమ్మేస్తున్నారు మొత్తం అన్నీ. మొత్తం అన్ని రకాల వేరియేషన్స్ చూడొచ్చు మనం ఏలూరు జిల్లా సైడు. చాలా బాగుంది ఆలయం. ఆంజనేయ స్వామి వారి దేవస్థానం. నిత్య అన్నదానం కూడా జరుగుతుందంట ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో. గుండ్లు కొట్టించుకునేదిలా ఉంది. ఇది కేశ ఖండనశాల. ఫస్ట్ రివర్ క్రాసింగ్. నడుచుకుంటూ దాటచ్చు. ఇందులో వరి పంట కూడా వేసారు ఈ రివర్లో. ఇది ఎక్స్ప్రెస్ హైవే కూడా. ఏమన్నా వెహికల్స్ దాని మీద ఎంటర్ అవ్వాలంటే టోల్ అయితే కట్టాలి. టోల్ పైన గ్రీన్ఫీల్డ్ హైవే, కింద మనం. ఏలూరు జిల్లాలో మ్యాక్సిమం అన్ని ఊర్లు గూడెమ్స్, పుట్లగట్ల గూడెం. ఇది పుట్లగట్ల గూడెం. దేవుళ్ళపల్లి అనే ఊర్లో అయితే ఉన్నాం మనం. ఇక్కడ ఒక డైవర్షన్ అయితే ఉంటుంది. ఈ రోడ్లో వెళ్ళిపోతే మనం దుబ్బిచెర్ల అయితే వెళ్తాం. నేషనల్ హైవే 16 దగ్గర ఉంటుంది దుబ్బిచెర్ల. కొత్త రోడ్డు వేస్తున్నట్టున్నారు. ఇది రోడ్ అంతా మొత్తం క్లీన్ చేసినట్టున్నారు. ఓ, చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. వేస్తున్నారు రోడ్డు ఆల్రెడీ, అందుకే ఇలా ఉంది రోడ్డు. బోర్డులు ఏమీ కనబడట్లేదు ఏంటి ఊర్లోకి. రావికంపాడు.
బస్ షెల్టర్ రావికంపాడు. మొక్కజొన్న బస్తాలు అవన్నీ ఇవన్నీ చిన్న చిన్నవి, పెద్దవి కూడా కాదు, చాలా చిన్నవి. మరి వీటిని దేనికి యూజ్ చేస్తారో తెలియదు కానీ మొత్తం ఈ రావికంపాడు ఊరంతా అవే. వ్యవసాయ మార్కెట్ కమిటీ, చింతలపూడి చెక్పోస్ట్, బొర్రంపాలెం ఎక్స్ రోడ్ అంటది. పామాయిల్ తోటలు, మొత్తం దుమ్ము లేపకుండా పోతున్నాడు కదా. అక్కడ వాటర్ అన్నది లేదు, మొత్తం ఎండిపోయింది. ఏలూరు 36 కిలోమీటర్లు అంట కామావరపుకోట నుంచి. కనబడుతుందంటే కామావరపుకోట ఊరు చాలా పెద్దది. కామావరపుకోటకి బస్ స్టాండ్ కూడా ఉంది. ఇదే బస్ స్టాండ్, కామావరపుకోట బస్ స్టాండ్. ఈ కామావరపుకోట ఓ నుంచి ద్వారకా తిరుమలకి వెళ్ళడానికి డైవర్షన్ అయితే ఉంటుంది అన్నమాట. ద్వారకా తిరుమల వెళ్ళి రోడ్డు, భీమడోలు కూడా వెళ్తుంది ఆ రోడ్డు. ఖాళీగా ఉంది ఈ స్టేట్ హైవే 26. ఎవరూ లేరు, మనల్ని క్రాస్ చేసే వాళ్ళు, మనల్ని ఎదుర్కొంటూ వచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఇవి మాత్రం ఉంటాయి ఎక్కడికక్కడ పార్కింగ్ చేసి మొక్కజొన్న మూటలు. ఇటు సైడ్ నుంచి ఎవరన్నా చూస్తే ఈ మొక్కజొన్నని దేనికి యూజ్ చేస్తారో కామెంట్ అయితే చేయండి. జంగారెడ్డిగూడెం నుంచి 22 కిలోమీటర్లు అయితే వచ్చాం మనం ఇప్పుడు. వీరశెట్టివారిగూడెం. తడికలపూడి. వేగివాడ అనే బోర్డు అక్కడెక్కడ చూసాము, ఇంకా ఊరు స్టార్ట్ అవ్వలేదు. చొక్క నీళ్ళు లేదు ఇందులో. బైక్ వేసి కార్ కూడా వేసుకొని వెళ్ళిపోవచ్చు. ముండూరు. ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ అయితే 35 అయితే ఉంది ముండూరులో. పెద్దవేగి మండలం, ఏలూరు జిల్లా.
చిన్న చిన్న ఊర్లు వెళ్ళిపోతున్నాయి కానీ బోర్డులు అయితే లేవు. పక్కా జూనియర్ కాలేజ్, అక్కిరెడ్డిగూడెం దాటాము. నాగన్నగూడెం ఈ ఊరు. లైన్గా ఉన్నాయి గూడెంలు. గంగాలయ్య గూడెం పక్కనే అన్నీ లైన్గా ఉన్నాయన్నమాట ఊర్లు. ఇప్పుడు దాకా చేసిన గుడాలు అన్నట్లోనే ఈ గంగాలయ్య గూడెం పెద్దది. గోపన్నపాలెం, ఏలూరు దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకొక 6 కిలోమీటర్లో ఏలూరులో అయితే ఉంటాము. సోమవారపాడు, చెన్నై కల్కత్తా నేషనల్ హైవే 16 రాజమహేంద్రవరం ఇలా వెళ్ళాలి. విజయవాడ బ్యాక్ వెళ్ళాలి. ఏలూరు పెద్ద సిటీ, చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి, చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి ఏలూరు దగ్గరలో. లాస్ట్గా ఏలూరు నుంచి మనం ఒక జర్నీ అయితే చేసాము. భీమవరం అయితే వెళ్ళాం. ఏలూరు నుంచి భీమవరం కొల్లేరు లేక్ పక్క నుంచి చాలా బాగుంది ఆ రోజు జర్నీ. ఇప్పుడు మళ్ళీ ఏలూరు అయితే వచ్చాము. ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 12:15 అయితే అయ్యింది. మనమేమో 10:45 అలా బయలుదేరాము. దగ్గర 1:40 వేసుకుందాం. 1:40 ఏలూరు అయితే వచ్చేసాము. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.